ఇంట్లో ఆడోళ్ళు పొద్దుగాలే లేచిందంటే పిల్లలను బడికి పంపించాలి, మొగని పనికి పంపించాలి. పంపిస్తే అయిపోతుందా? వాళ్ళకు సద్ది కూడా పెట్టాలి కదా మధ్యాహ్నానికి. గట్ల సద్దితోని కూడా తయారు చేసి వాళ్ళకు తినిపించి పంపించాలని అంటే ఇక యాళ్ళ పొద్దుగాల లేస్తే కానీ వాళ్ళకు సద్ది తిననీకి, ఇప్పుడు పొద్దుగాల తిననీకి చేసుడు అన్నీ ప్రిపేర్ కావు. ఇక 9 అయిందంటే నడుములు పడిపోతే ఎక్కడికక్కడ పానం అంతా గుంజుతుంది. అవి గట్ల కాకుండా పానం ఎక్కువ పిసరు పిసరు కాకుండా ఉండనీకి, టైం సేవ్ చేయనీకి, పొల్లగలను మొగని దవ్వున ఇంట్లో నుంచి వెళ్ళి వాళ్ళ పనులకు పంపేయనీకి ఈ మిక్సర్ అయితే మనకు మస్తు ఉపయోగపడుతుంది. మిక్సర్కి ఇదంతా ఉపయోగం చేసుడు ఏంది అని చిత్రం చేస్తున్నారా? జర రాగులి చెప్పదాకా ఇది ఉన్నది కదా, దీన్ని మాస్టర్ చెఫ్ అంటారు. ఇందాక చూపించినవన్నీ కూడా నార్మల్ వాటికి వచ్చేటియే, కానీ ఈ మాస్టర్ చెఫ్ ఒక్కటి ఇంట్లోనే అనుకోండి, మీ భార్యకు కానీ మీ అమ్మకు కానీ బారన వంతు ఆమె ఆరోగ్యాన్ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఈ బ్లేడ్ ఉన్నది కదా, అంత నిదానంగా ఎందుకు పెట్టినా అనుకుంటున్నారు? కడగడానికి తుడిచిన తర్వాత గిట్ల అంటేనే నా ఏలు కట్ అయిపోయింది తెలుసు, అంత షార్ప్గా ఉంటుంది. దాన్ని సెట్ చేసిన మధ్యలో పెట్టేసిన, ఇక మూత సింపుల్గా ఇట్లా పెట్టేసి అటు తిప్పినామనంటే గంతే అయిపోయింది. మళ్ళీ దానికి దీనికి పెట్టాలి, పిన్నులు పెట్టాలి, ఉన్నదో లేదో ఊసిపోతుందో అన్న భయం కూడా అవసరం లేదు. సెట్ చేసినామా ఇక గిల్ల. ఇవాళ మనకేం కూర కావాలి, కూరగాయలన్నీ గట్ల పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ మీకైతే ఆలుగడ్డ చూపిస్తున్నాను నేను. ఇదేమో ఆ ఆలుగడ్డ పైనకి లేచిపోకుండా ఉండడానికి దాన్ని ఇట్లా కొంచెం గ్రిప్ లెక్క పట్టి ఉంచాలి. ఇదే మనకి మెజర్మెంట్ కొలత లెక్క కూడా పనికి వస్తుంది. ఇక చూడండి, ఆన్ చేసుడుతోనే ఒక్క ఆలుగడ్డ ఎన్ని సెకండ్లు పట్టిందిలా, నేను టైం ల్యాబ్ కూడా పెట్టలే, తిప్పి కొడితే 2 నుంచి 3 సెకండ్లు. ఇంకొక ఆలుగడ్డ కూడా పెట్టినా, మీరు కూడా ఒక్కసారి 1 2 3 లెక్క పెట్టుకుని ఎన్ని సెకండ్లు అయింది? 3 సెకండ్లు. తిప్పి కొడితే 5 సెకండ్లలో 2 ఆలుగడ్డలు తురుము అయిపోయినాయి. మంచిగా లేసి లెక్క వచ్చినాయి. చూడలు ఎంత పలసగా అన్నీ సేమ్ ఇదే సైజులు వచ్చినాయి. ఇక గివ్విటిని కనుక లేసి వేసిండు అనుకోండి, బయట కరకరలాడుతూ ఎంత మంచి టేస్ట్ వస్తుందో గట్లా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. 1 కిలో వేసిండు అనుకోండి, 2 రోజులు పిల్లగాళ్ళకు సాయంత్రం కూడా మంచిగా తిననీకి అవుతాయి. ఇక పొద్దుగాల లేచిందంటే టిఫిన్లని, చట్నీలని, కూరగాయలకు ఉల్లిపాయలని ఎన్నో కొత్తాం. ఇక ఆదివారం వచ్చిందంటే బిర్యానీలకైతే ఇంకా ఎక్కువ ఉల్లిపాయలు పడతాయి. మరి అవన్నీ కట్ చేయాలంటే మాదైతే 4గురమే, ఒక్కొక్కరు ఇంట్లో 8 మంది దాకా ఉంటారు. ఇక అవన్నీ ఒక ఆడ మనిషి చూసుకోవాలంటే ఎంత కష్టమైతే చెప్పులి. కానీ మిక్సర్లు వేసినాం అనుకోండి, 10 సెకండ్లలో తురుము వేసి పడేస్తుంది. చూడలు ఎంత రౌండ్గా వచ్చినాయి. ఇలాంటి రౌండ్ ఉల్లిగడ్డలు మంచిగా బిర్యానీలో కానీ, బగార్లో కానీ, చట్నీలో కానీ వేసుకొని తింటే ఎంత సూపర్గా ఉంటాయి. ఇంకొక విషయం హైలైట్ చెప్పాను అలా, ఇలా కట్ చేసిన తర్వాత వచ్చిన కూరగాయలు ఉన్నాయి చూడలి, వీటితోని కూర వండితే వధువు ఎంత అవుతుందో తెలుసా? నేను అన్ని పావు కిలో కూరగాయలు వండుతా, కానీ మిక్సర్లో మిక్సీ చేసిన తర్వాత తీసుకొచ్చిన వాటితో వండితే 1/2 కిలో అయినట్టు ఒదుగుతుంది తెలుసా, అంత ఎక్కువ అవుతుంది మంచిగా కూర. ఇక ఇది మీకు చూపించడానికి 2 మిర్చీలు కట్ చేసినా కానీ దాన్ని పక్కకు పెట్టేసేది. మనకు మిర్చీలు గట్లా కాదు కదా. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుంటున్నాం అనుకోండి, మనకి ఎట్లా కావాలి? చిన్న ముక్కలు కావాలి. ఇక మనం ఆమ్లెట్లు ఏం వేసుకుంటాము? మిర్చీలు వేసుకుంటాము, ఉల్లిపాయ వేసుకుంటాం, కొత్తిమీర పుదీనా వేసుకుంటాం. అదంటే చేతితో నింపచ్చు. ఇక చూడండి, ఉల్లిపాయ మిర్చి గిట్లా నూడుతోనే ఎంతలో అయిపోయింది? 5 సెకండ్లు. నేనంటే ఒక్కొక్కటి వేసిన, కానీ చాలా చేస్తారు కదా, పిల్లలందరూ కూడా తినాలి, ఇంట్లో అందరూ కూడా తినాలని. గట్లాంటప్పుడు 2 3 ఉల్లిపాయలు 10 మిర్చీలు వేసిళ్ళు అనుకోండి, కట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇక్కడ ఒక్కసారి గిట్లా ఆన్ చేయడానికి ఎంత టైం పడుతుంది చూడండి. మంచి ఆమ్లెట్కి మనకి ఎట్లయితే కావాలో గట్లా జబర్దస్త్గా అయిపోయింది కదా. అబ్బబ్బబ్బా, గిల్ల కూరగాయలు రోజు కట్ చేసి వండుతుంటే మాత్రము రే ఇన్ని రోజులు నా రెక్కలు ఎంత నచ్చినాయిరా దేవుడా. ఇప్పుడైతే అసలు నేను కూరగాయలు కట్ చేసిన అప్పుడే కూర అన్నట్టు అయిపోయిందా అన్నట్టుగా అయిపోతుంది. ఇక ఇవన్నీ ఒక లెక్క అయితే, ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంకొక లెక్క, మంచి గినుల్లి. ఎందుకంటే మీ అమ్మకు కానీ, మీ భార్యకు కానీ, మీ అక్క చెల్లెలకు కానీ చేతులు ఎక్కువ వేయద్దు, పనులు మంచిగా చేయాలి, వంటలు మీకు కమ్మగా చేసి పెట్టాలంటే దీని ఉపయోగం ఇంకా మంచిగా తెలుసుకోండి. కింది తీసినాం అనుకోండి, ఆ మిషన్కే ఉంటుంది, దాని మీద నీళ్ళు పడద్దు. ఇక దీన్ని మీరు సబ్బు పెట్టి, బూడిది పెట్టి, మీకు ఏం కావాలంటే అది పెట్టి మంచిగా పీసేసి కడిగింది అని అంటే జర్రంత నీళ్ళు ఆడినాక మంచిగా తుడిచిపెట్టుకున్నాం అనుకోండి, ఎప్పటికీ నీట్గా ఉంటుంది. ఇక అసలైన దీని పనితనం ఏందనుకుంటున్నారు? పిండి విసుకుడు. చపాతీ కావాలి, పూరి కావాలి, పరోటా కావాలి, దబ్బుని వేసి పెట్టాలి. కొంతమంది మధ్యాహ్నం కానీ రాత్రి కానీ బువ్వ తినరు, చపాతీలు తింటారు. ఆదివారం అయిందంటే మేము పూరీలో చేసుకుంటాం. ఇక గవ్వన్నీ దీంట్లో వేసి చేసుకోవచ్చు. ఇది దీంతో నిజంగా మంచిగా అయితే అంటే ఒక్కసారి పోయి మన వీడియోలు చూడాలి. లేసు చేసినాం, పూరీలు చేసినాం, చపాతీ చేసినాం,
ఇప్పుడు ఇక్కడ పెట్టిన మా ఆయన గిన్నె పెట్టిండు కదా, గిన్నెనేమో మనము బత్తాయి జ్యూస్ చేసుకోనీకి ఇక చూస్తున్నారు కదా, ఇట్లాంటి క్లిప్పులు దేని దానికి ఉంటాయి, దాన్ని ఫిట్ చేసిందంటే గిర్రమంటాయి. అక్కడ మన చెయ్యి పడ్డా కూడా కోసుకుపోతుంది తీసుకుపోతుంది అన్న డేంజర్ కూడా ఏమీ లేదు. నడిమికి బత్తాయి కట్ చేయాలా కథం, ఒక ముక్క తీసుకుపోయి దాని మూతి మీద పెట్టినాం అనుకోండి, గిర్రం అన్నదంటే కథం రసం వెళ్ళిపోతుంది. ఇంకొక ముచ్చట చెప్పాలంటే లోపల ఒక్క గింజ కూడా ఉండదు తెలుసా, అందులో వేస్టేజ్. ఇప్పుడు మనం తింటుంటే అప్పుడప్పుడు పడుతూ ఉంటే నార్మల్ జ్యూస్ చేస్తే కొంచెం పిప్పి అనేది బాగా వెళ్తుంది కదా, దీంట్లో పిప్పి అనేది తక్కువ వెళ్ళి మొత్తం జ్యూసింగ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి నిండి చూపించిన కదా, ఒక్కసారి గిట్లాంటితోనే కింద చూడండి రసం ఎట్లా వస్తుందో, ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టకుండా మంచి రసం చేస్తుంది. ఇక ఎప్పుడైనా పొల్లగాలు పోయి వచ్చి అసలే బరువులు మోచి చదువులు చదివి యాస్టకి వచ్చి ఉంటారు, సాయంత్రం వాళ్ళు గిట్లా వచ్చి కాళ్ళు కడుక్కునే లోపు ఇట్లా చేసిండు అనుకోండి, 2 బతాయిలు వేసిండంటే 2 గిలాసులు అవుతాయి. చూసి లేదా గిలాస్ అనేది సూపర్ తాగచ్చు. మంచిగా ఉందా మరి పనితనం? ఇంకెందుకు లేటు దబ్బున ఓన్లీ ఫ్లిప్కార్ట్లో ప్రీతి జోడియాక్ అని కొట్టులే ఆర్డర్ చేసుకొని మీ అమ్మకి సాయం చేయాలి.